ఫ్రెండ్స్, ఒక విలేజ్ ఉమెన్ అనమాట. అంటే పల్లెటూరులో బాగా పూర్ ఫ్యామిలీలో ఉండే లేడీ క్యారెక్టర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎలా మేకప్ వేస్తారో. తాడు ఎరుగులు పెట్టారు. బాగుంది కదా. బాగా చీర, బ్లౌజ్ కూడా చూస్తారు కదా. ఇట్లా కూడా పని ఉన్నా అంటే వీళ్ళు చెప్తుంటారు, చదువుకొని మీరు అలాగే యాక్టింగ్ చేసి వాళ్ళ వైపు చూడొద్దు అంటే అర్థమని చెప్తున్నాను. అయినా ఏంట్రా అంటారు అన్ని తర్వాత చెప్పమ్మా వాళ్ళు మనకు తెలుసు కదా అంటాడు. చూడు ఇటువైపు చూసుకొని కాదు అటువైపు చూసుకొనే మాట్లాడాలి. వ్యాన్ ఎక్కడ పెడుతున్నారు సార్? వ్యాన్ పెడతారు కదా. యాక్షన్. అబ్బాయి చూడండి. రేయ్ మళ్ళీ మొదలు పెట్టావా? రా ఇలా నీళ్ళు అందుకో. అమ్మ వాళ్ళు మనకు తెలుసు కదమ్మా. ఏట్రా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెనకాతల నుంచి అంటే ప్రాంప్టింగ్ ఏదో అంటారు కదా, అది నాకు సరిగ్గా తెలియదు. అలా డైలాగ్ చెప్తే చెప్పమని చెప్పారు, కానీ నిజానికైతే నాకు అలా సరిగ్గా చెప్పడం రాదండి. ఏదో ఒకటి అలా అంటే నాకు ఇచ్చిన డైలాగు నేను చదువుకుని ఏదో కంఠస్థ పెట్టి చెప్తాను అనమాట. చూస్తున్నారు కదా. నిజానికైతే నేను ఈ షూట్కి వెళ్ళేసరికి వేరే షూట్కి వెళ్ళి వచ్చానండి. అక్కడ బాగా ఎండ ఉండడం వల్ల బాగా ట్యాన్ అయిపోయాను. ఆ ట్యాన్ అయితే మాత్రం నాకు ఇంతవరకు తగ్గలేదండి. ఇంకా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతుందనమాట. ఎందుకంటే నేను 20 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను. చెప్పాను కదా మా అక్క కూతురికి మ్యారేజ్ అంటే ఈ చెమకమ్మలు కూడా గమ్ అంటించాను అనేసి, అలా అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, షూట్ అయిపోయిన తర్వాత మామూలుగా వచ్చేస్తున్నాము. దారిలో అయితే ఇద్దరు భార్యాభర్తలు చక్కగా వరినాట్లు వేసుకుంటున్నారండి. ఎప్పుడో మా చిన్నప్పుడు మా తాతగారికి ఉండే పొలంలో అప్పుడు వరినాట్లు వేసేవాళ్ళు. అప్పుడు పెద్దగా నాలెడ్జ్ లేదండి. అంటే ఇలా నాట్లు వేస్తారు, ఇలా చేస్తారు, ఇందులోంచి మనకి రైస్ వస్తుంది, ఎంతో కష్టపడితేనే ఇలా పంట పండుతుంది, ఇలాంటివి ఏమీ తెలియదండి. కాస్త ఇప్పుడు తెలుసుకునేసరికి ఆ పొలాలు లేవు, ఏమీ లేవండి. అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, అమ్మ నేను కూడా వరి నాటు వేస్తాను అనేసి. చాలా మర్యాదగా బాగా పిలిచారండి. అమ్మ బురద అయిపోతుంది బట్టలకి, ఎందుకమ్మా నీకు ఈ బాధ అనేసి అన్నారు. లేదండి నాకు నేను చేస్తానండి అనేసి అంటే, అదిగోండి ఆ నాన్నగారు అయితే ఒక కట్టతో ఇచ్చారు, ఇచ్చి నాటేయమన్నారు, ఎలా వేయాలో కూడా చెప్పారు. నాకైతే ఇది బాగా నచ్చిందండి. అందుకే ఆవిడ చేతికి ఫోన్ ఇచ్చి వీడియో తీయించుకున్నానండి. ఒక అరగంట అయినా ఆ పొలంలో ఉన్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నిజానికైతే చాలా మెత్తగా ఉంటుందండి మట్టి అయితే. ఎంత మెత్తగా ఉంటుందంటే మన కాళ్ళు కూడా కనీసం పాదం అంతా మునిగిపోతుంది అనమాట. అలా ఉంది మట్టి, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఏంటంటే పొలంలో విత్తనాలు వేసిన తర్వాత నాకు మా ఫ్రెండ్ ఏం చెప్పారు అంటే, అలా మెత్తగా నాగలతో దున్నుతూనే ఉంటారంటండి. అలా దున్నడం వల్ల మట్టి అంతా చాలా మెత్తబడి మనం ఉడిసేటప్పుడు చక్కగా వేర్లు అయ్యి వస్తాయంట ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ అమ్మ చూడండి ఎంత సిగ్గుపడిపోతున్నారో, చాలా అంటే చాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బై బాయ్.